హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం అయితే 12:00 అవుతుందండి. నేనైతే వ్లాగ్‌ని ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈ రోజైతే మాత్రము మార్నింగ్ 8:00 కల్లా పిల్లలిద్దరిని తీసుకుని హాస్పిటల్ దగ్గరికైతే వెళ్ళామండి. నిన్న వ్లాగ్‌లో చెప్పాను కదా, షాను, మనుకి బ్లడ్ టెస్టులు చేశారు. అంటే విటమిన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేయడానికి బ్లడ్ టెస్టులు చేశారని చెప్పాను కదా. ఆ రిపోర్ట్స్‌ని తీసుకుని డాక్టర్ దగ్గరికైతే వెళ్ళామండి. రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయి అన్నారు. కాకపోతే విటమిన్ డి3 డెఫిషియన్సీ ఉంది. కొంచెము ఈవినింగ్ టైంలో సన్‌లైట్‌లో తిప్పండి అని చెప్పారు. తర్వాత ఏంటంటే ఒక 8 వీక్స్ కాల్షియంది విటమిన్ డి3 పౌడర్ అయితే మిల్క్‌లో కలిపి ఇవ్వండి. వీక్లీ వన్స్ అని ఇచ్చారు. మిగతాదంతా బావుంది. ఇంకా నెక్స్ట్ ఐ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము. తల గురించి చెప్పాను కదా, అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది షానుకు అనేసి. సో, ఐ చెక్ అయితే చేసి షానుకి కళ్ళు చాలా బాగున్నాయని చెప్పారండి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో చెప్పలేను. పిల్లకి అసలు కళ్ళజోడు గానీ ఏమి అవసరం లేదు. తలనొప్పి నార్మల్‌గా వస్తుంది. కొంచెం డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది అనేసి, తలనొప్పి ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ పారాసిటమాల్ సిరప్ ఎయ్యండి 5 ఎంఎల్ అనేసి సిరప్ అయితే ఇచ్చారు. సో, ఇంక మేము హాస్పిటల్ నుంచి వచ్చేసరికి నాకు టైం అయితే 10:30 అయిపోయిందండి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత పిల్లలకి స్నానానికి నీళ్ళవి పెట్టాను. పిల్లలు స్నానాలవి చేసేశారు. ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశాననమాట. సో, ఇప్పుడు వ్లాగ్‌ని తిప్పడం మొదలుపెట్టాను కదండీ! ఇప్పుడు ఈ వ్లాగ్‌లో నేను చేయాల్సినవి చాలా పనులున్నాయి. ఈరోజు ఈ వ్లాగ్ మొత్తాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకునైతే షూట్ చేస్తున్నానండి. అంటే ఇప్పుడు టైము 12 అయిపోయిందండి. నేను 2:30 కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని మిగతా నా టైం మొత్తాన్ని పిల్లలకి స్పెండ్ చేయాలనేసి అనుకుంటున్నాను. అయితే ఈరోజు ఇంట్లో నాకు చాలా పనుంది. మరి నేను అనుకున్న టైంకి పనిని పూర్తి చేస్తానో లేదో తెలియదు కానీ మ్యాక్సిమం చేయాలనేసి అయితే అనుకుంటున్నానండి. పిల్లలిద్దరిని కూడా ఇంకా స్కూల్‌కి పంపించలేదు, హాస్పిటల్‌కి వెళ్ళడము. నాకు పిల్లలు ఉంటే నేను అంత కాన్సంట్రేటెడ్‌గా పని చేయలేను. కాబట్టే నేను ఈరోజు నా డేని చాలా ప్రొడక్టివ్‌గా చేసుకోవాలి అనేసి డైరీలో ఏమేం పనులు చేయాలి, ఏంటి అనేసి ఇలాగ రాసుకున్నానండి. సో, ఫస్ట్ పని నేనిప్పుడు తలస్నానం అయితే చేసి రావాలి. తలస్నానం చేసొచ్చి మిగతా పనులైతే పూర్తి చేయాలనమాట. ఆల్రెడీ నేను స్టవ్ మీద అయితే కూర అవి పెట్టానండి. ఏం కూర వండుతున్నాను ఏంటి అనేది నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత అంతా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ నేనిప్పుడు తలస్నానం చేసొచ్చేస్తాను. తర్వాత ఇంకా నేను పూర్తి చేయాల్సిన పనులైతే ఇప్పుడు ఇలాగ లిస్ట్ అయితే రాసుకున్నాను కదండీ! అవన్నీ అయితే పూర్తి చేస్తాను. వ్లాగ్ అయితే మంచిగా షూట్ చేద్దాము. మంచి ఇంట్రెస్టింగ్‌గా, మంచి క్లీనింగ్ మోటివేషన్ కింద చేద్దాం అనుకుంటున్నాను. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో నేను పనులు చేసుకుంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ఒక విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను తలస్నానం చేయడానికైతే వెళ్తున్నానండి. నీళ్ళైతే కాగిపోయాయి. తలస్నానం చేసి రావడానికి టైం పడుతుంది కదా! సో, ఈ గ్యాప్‌లో టైం వేస్ట్ ఎందుకు అనేసి ఫస్ట్ అయితే వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను అన్నం వార్చేశాను. అన్నం వార్చక వచ్చిన గంజిలో నేనైతే కుంకుడుకాయలు అయితే నానబెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను అన్నం వండేసానండి. అన్నం వండగా అన్నం వారిస్తే గంజి వస్తుంది కదా, ఆ గంజిలో అయితే నేను మందారం ఆకులు అలాగే కుంకుడుకాయలు అయితే నానబెట్టుకుంటున్నాను. చాలామంది అడుగుతారండి, కుంకుడుకాయతో నువ్వు తలస్నానం ఎలా చేస్తావు చూపించు భవాని అనేసి. ఏమీ లేదండి, గంజి ఉంటుంది కదా, వేడి గంజిలో మనము కుంకుడుకాయలు సోక్ చేసుకోవడమే. ఉత్తి కుంకుడుకాయలతో అంటుకుంటున్నప్పుడు మనకి ఎక్కువ కుంకుడుకాయలు పడతాయి. అందుకనేసి నేను ఏం చేస్తానంటే కుంకుడుకాయలతో పాటు మందారం ఆకులు కానీ కలబంద కానీ వేసుకోవాలండి. అప్పుడు మనకి తక్కువ కుంకుడుకాయలతోనే రసం అయితే బాగా వస్తుంది. అలాగే ఉత్తి కుంకుడుకాయతో తలస్నానం చేసినప్పుడు తలంతా బిరుసుగా అయిపోతుందండి. మనము ఇలాగ మందారమాకులు కానీ కలబంద కానీ వేసుకున్నప్పుడు ఇవి మంచిగా జిగురు వస్తుంది అనమాట. ఒక రకమైన జిగురులాగా వస్తుందండి. దానివల్ల ఏంటంటే మనకి జుట్టు మంచి కండిషనర్ లాగా అవుతుంది. అండ్ మందారం కానీ కలబంద కానీ హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి. స్టవ్ మీద అయితే ఇప్పుడు నేను కూర వేస్తున్నాను. ఈరోజు నేను
చిక్కుడుకాయ, ఈ టమాటా, వంకాయ, ఈ ఎండు చేప కలిపి కూర అయితే వండుతున్నానండి. నాకైతే ఎండు చేపలు వేసుకుని కూర వండుకుని తినడం చాలా నచ్చుతుంది. కానీ మా హస్బెండ్ అంత ఇష్టంగా తినరు. అందుకనేసి మా ఇంట్లో ఎండు చేపలు, మెత్తలు ఎండు చేపలు ఇలాగ చాలా ఉంటాయండి. ఉన్నా కూడా నేను చాలా తక్కువగా అయితే వండుతానమాట. ఇంక ఈ రోజు తినాలనిపించి కూర అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు అన్నీ మగ్గిపోయాయండి నూనెలోని. ఇంకా నేను స్నానానికి వెళ్ళడానికి ముందు దీంట్లో కొంచెం వాటర్ వేసేసాను అనుకోండి, నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల కూర కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా నేను క్లీనింగ్ పనులు మొదలు పెట్టుకోవచ్చు. పిల్లలు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటే ఈ సమ్మర్లో బాగా తలనొప్పి వస్తుంది, ఏమీ కాదు అని చెప్పారండి. సో పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే నేను సమ్మర్లో ఎక్కువగా పిల్లలకి కొబ్బరి బండం నీళ్ళు అయితే ఇస్తూ ఉంటానండి. ఇంకా మా వారిని హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కొబ్బరి బండలు తీసుకోండి అంటే నేను ఆర్డర్ పెడతానులే నెట్లో అని చెప్పారు. తనైతే జెప్టోలో ఆర్డర్ పెట్టారండి. 3 బొండాల్లో 2 బొండాలు అయితే పిల్లలు ఈరోజే తాగేశారండి. ఈ నీళ్ళు కూడా బాగా వచ్చాయి. అండ్ లోపల కొంచెం లైట్గా గుజ్జు ఉందనమాట. నాకైతే ఈ గుజ్జు తినడం చాలా ఇష్టమండి. మా పిల్లలకి నాకన్నా ఎక్కువ ఇష్టము. నేను ఎక్కడ తినేస్తానని కంగారు పడిపోయి వాళ్ళైతే నాకు అని అరుస్తూ ఉంటారు. మొత్తం 5 గ్లాసులు నీళ్ళు వచ్చాయి. అయితే చేసేసి వచ్చేసానండి. టైం అయితే 1 o'clock అవుతుంది. సో ఇంకా మా వారైతే లంచ్కి వచ్చారు. ఫస్ట్ మేము లంచ్ చేసేసి ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను. కూర అయితే రెడీ అయిపోయిందండి. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, ఎండు చేప అన్నీ కలిపేసి అయితే కూర వండేసాను. మరి టేస్ట్ ఎలా ఉంది అన్నది తెలీదు, తింటే తెలుస్తుంది. ఇంకా నేను నైట్ చిక్కుడుకాయలు, కోడిగుడ్లు వండాను కదా, అది కూడా ఉండిపోయింది. దాన్ని కూడా వేడి చేసేసుకుని ఇప్పుడు అయితే తినేస్తాము. లంచ్ అయిన తర్వాత ఇంకా అసలు ఫస్ట్ నాకు మెయిన్ ఇల్లు శుభ్రం చేయాలి. ఎంత చిరాగ్గా ఉందంటే మా ఇల్లు, నేను ఇవేమీ 2-3 days శుభ్రం చేయలేదు. మా వారే పైపైన చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకుని ఇల్లంతా తుడవాలి. అలాగే ఇదిగోండి పీరియడ్ వచ్చిందనేసి బట్టలు ఏం మడతలు పెట్టలేదు, తీగల మీద అలా ఉండిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ మడతలు పెట్టుకుంటా రావాలి. ఈ ఎండు చేపల కూర అయితే మాత్రము చాలా టేస్టీగా వచ్చిందండి. మా వారైతే బాగుంది అనేసి చక్కగా తిన్నారు. అలాగే ఈరోజు నెయ్యి కాసానండి. ఆ నూనె ముక్కుట్లో అంటే ఆ నెయ్యి ముక్కుట్లోనే నేను నైట్ మిగిలిపోయిన కూరను కూడా వేడి చేసేసాను. సో ఇంకా వేడిగా అన్నం కూరలు వేసుకుని అయితే మేము లంచ్ అయితే చేసేసామండి. ఇంకా మా వారైతే ఆఫీస్కి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇల్లు సర్దుకునే పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు బిఫోర్ ఎలా ఉందో చూపిస్తున్నానండి. ఇలా వస్తువులు చూసారా, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. ఇల్లు అయితే మాత్రము పరమ చండాలంగా ఉందండి. ఇప్పుడు ఇలా ఉన్న ఇల్లుని మొత్తం సర్దుకుని నీట్గా అయితే శుభ్రం చేసేసాను. సో ఎలా చేశాను ఏంటి అన్నదంతా ఇక్కడ వీడియో అయితే చూపిస్తున్నానండి మీకు. అదంతా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కోసం అయితే మీతో మాట్లాడుతున్నాను. సో వీడియోని స్కిప్ చేయొద్దు. బట్టలు చూసారా, ఏ కుర్చీలో చూసిన బట్టలే, ఏ తీగల మీద చూసిన బట్టలేనండి. ఇందులో ఒకసారి వాషింగ్ మిషన్లో వేసి ఆరేసిన బట్టలు ఉన్నాయి. ఇంకా నేను నిన్న చేత్తో ఉతికి ఆరేసిన బట్టలు ఉన్నాయి. వీటన్నిటిని మడతలు పెట్టాలి. అలాగే ఊరు నుంచి తీసుకొచ్చిన బ్యాగ్ అండి ఇది. ఇవి వాడని బట్టలు అనమాట. వీటిని కూడా కబోర్డ్స్లో అవి సర్దుకోవాలి. సో ఇంకా నేను మరి ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఇంకోండి మా షానుకి దగ్గరకు ఇచ్చారనమాట. దగ్గరకు చాలా చేదు ఉందంటండి. అది వేసుకుంటుంటే ఇంకా పంచదార లేకుండా ఉండలేకపోతుంది బిడ్డ. అందుకనేసి పంచదార డబ్బా తీసి కింద పెట్టింది. దాన్ని అయితే అక్కడ పెట్టేశాను. ఈ పిల్లలు చదువుకున్నాక ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టండి అమ్మా, మీ బుక్స్ మీ చోటని సర్దుకోండి అంటాను. ఒక్కో రోజు బాగానే సర్దుతారు, ఒక్కో రోజు వదిలేస్తూ ఉంటారండి. ఇంకా వాళ్ళ బుక్స్ అవి అక్కడైతే పెట్టేశాను. ఇంకా పిల్లలైతే మాత్రము డ్రాయింగ్స్ వేసుకుంటున్నారు. ఈ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం నాకు మరీ స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందండి. అసలు నాకు ఏంటో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఏ పని చేయబుద్ధి కాదు. ఇంక ఇదిగోండి ఎక్కడ వస్తువులు అక్కడైతే తీసేసి ఎక్కడ పెట్టాలి అనుకున్న వస్తువులు అక్కడ పెట్టేస్తున్నాను. నాకైతే ఈ టేబుల్ ఎప్పుడు ఖాళీగా ఉంటే ఇష్టము, కానీ ఆ టేబుల్ ఏనాడు ఖాళీగా ఉండదు. ఇలా సర్దుతాను అలా నిండేసేస్తారు, ఇలా సర్దుతాను అలా నిండేసేస్తారు. చేతికి అందిన వస్తువుల్లో అక్కడే పెట్టేస్తూ ఉంటారనమాట. ఇంక ఇదిగోండి ఇలాగా నేనైతే సర్దుకుంటూ వస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో అయితే మాత్రము ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడతాను అన్నాను కదా, సో అదైతే కంటిన్యూ చేస్తానండి. ఇది రీసెంట్గా ఒక 10 days క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్స్ కోసం అయితే మీకు చెప్తున్నాను. మీలో చాలామంది చూసే ఉంటారు. ప్రజెంట్ అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక విషయం అనమాట. అదేంటంటే ఒక 9th class చదివే ఒక అబ్బాయి చాలా స్ట్రెస్ని తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్ కళ్ళెదురకుండానే 26 floors ఉన్న ఒక బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు అనమాట.
ఈ విషయము ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో అయితే తెగ వైరల్ అవుతూ ఉందండి. అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ దీనికోసం అయితే మాట్లాడుతూ వచ్చారనమాట. నేనైతే మాత్రము ఇన్ని డేస్ బిజీగా ఉన్నాను కదండి, ఊర్లవి తిరుగుతూను. సో నేనైతే ఈ విషయం గురించి ఎక్కువగా నేను ప్రొలాంగ్ అయితే చేయదలుచుకోలేదు. కానీ అసలు మనము ఎలా చూసుకుంటున్నామో మన పిల్లల్ని అన్న దాని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదండి, స్కూల్ గురించి చాలామంది నన్ను అడుగుతున్నారు. సో స్కూల్ విషయంలో నా ఒపీనియన్ ఎలా ఉంది అన్నది కూడా నేను మీతో అయితే డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ అబ్బాయి చనిపోవడానికి రీజన్ ఏంటి అన్నది చెప్తానండి. ఈ అబ్బాయి అంట 9th క్లాస్ చదువుతున్నారంటండి. నేను పేరు అవి ఏమీ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇలా మనము నేమ్స్ అవి మెన్షన్ చేస్తే ఛానల్కి ఏమైనా రిస్క్ అవ్వచ్చు అంట, అందుకనేసి నేమ్స్ అవి ఏమీ మెన్షన్ చేయట్లేదు. ఆ అబ్బాయి 15 years ఓల్డ్ అంటండి, 9th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ స్కూల్లో ఆ పిల్లోడిని ఎప్పుడు వాళ్ళ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉండేవారంట. అంటే నువ్వు చాలా నల్లగా ఉన్నావు, నల్లోడా అనేసి ఇలాగా రిపీటెడ్గా ఆ పిల్లోడు బాధపడేలాగా మాటలు అయితే మాట్లాడుతూ ఉండేవాళ్ళంట. ఈ అబ్బాయి అయితే చాలా మనస్తాపంకి చెందాడంటండి. అంటే ఇప్పుడు ఆ ఏజ్ పిల్లలు టీనేజ్కి వస్తూ ఉంటారు. ఎవరైనా వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నా లేదన్నా ఒక మాట అన్నప్పుడు ఆ పిల్లలు దాన్ని రిసీవ్ చేసుకోలేరు కదండి. సో ఈ పిల్లోడు అలా ఫీల్ అవుతూ ఉండేవారంట. అయితే చివరికి అలా సీనియర్స్ ర్యాగింగ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయింది అంటే బాత్రూమ్ కమోడ్లోకి తీసుకుని వెళ్ళి ఆ కమోడ్ మొత్తాన్ని నాలిక చేత నాకించారంట. తర్వాత ఆ పిల్లోడిని ఆ కమోడ్ లోపలికి తలపెట్టేసి ఫ్లష్ ట్యాంక్ అయితే ఫ్లష్ తిప్పారంట. సో ఇంకా ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇంకా పిల్లోడు చాలా ఎక్కువగా మనస్తాపానికి చెందాడంటే, చాలా ఎక్కువగా ఫీల్ అయ్యాడంటండి. ఇదే విషయాన్ని పేరెంట్స్కి అలాగే స్కూల్లో ప్రిన్సిపల్కి వీళ్ళకి కూడా చెప్తూ ఉన్నారు అనేసి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు. మరి పేరెంట్స్కి చెప్పినప్పుడు పేరెంట్స్ అయినా యాక్షన్ ఎందుకు సివియర్గా తీసుకోలేదో నాకైతే తెలియదు. కానీ ఆ పిల్లోడు వాళ్ళ పేరెంట్స్ కళ్ళ ముందే 26 floors బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకైతే చనిపోయాడంట. సో ఈ విషయం గురించి పేరెంటింగ్ గురించి మాట్లాడుతూ చాలామంది మాట్లాడారండి. స్కూల్స్ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడారు. అలాగే పేరెంట్స్ పిల్లలకి ఎందుకు ఇంత స్ట్రెస్ని క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా చాలామంది అయితే మాట్లాడారు అనమాట యూట్యూబ్లోని. సో నేను నా వే ఆఫ్ వెర్షన్లో నేను చెప్తానండి. నేను ఏ ఒక్కరిని పాయింట్అవుట్ అయితే చేయదలుచుకోలేదు. జస్ట్ నా వేలో పిల్లని ఎలా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను అన్నది మాత్రం మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పిల్లల్ని స్ట్రాంగ్గా పెంచాలి అని నేను చెప్తానండి. నా చిన్నప్పుడు నన్ను కూడా చాలామంది చాలా మాటలు అయితే అంటూ ఉండేవారు. నన్ను మెయిన్గా ఎవ్వరు పేరెట్టి ఎప్పుడు పిలిచేవారు కాదండి. ఏ పొట్టి ఇటురా అని పిలిచేవారు అనమాట. ది వర్డ్ పొట్టి, ఆ పొట్టి అన్న మాట నాకు ఎంత అసహ్యం వేసేదంటే పిచ్చ కోపం వచ్చేది. నాకు నా పేరెంట్స్ ఒక పేరు పెట్టారు కదా, భవానీ అనేసి. ఎవరు నా పేరు పెట్టి పిలిచేవారు కాదండి. నన్ను ఏడిపించడానికి పొట్టి భవానీ అనే పిలిచేవారు. నాకు చాలా కోపం వచ్చేది. రిపీటెడ్గా మా అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూనే ఉండేదాన్ని. నువ్వు స్కూల్కి వచ్చి అడుగుతావా లేదా, నన్ను వాళ్ళు ఎందుకు పొట్టి అంటున్నారు, పొట్టి అన్నారంటే నేను ఊరుకొని నువ్వు వస్తావా రావని మా అమ్మని తీసుకెళ్తూ ఉండేదాన్ని. మా అమ్మ వస్తూ ఉండేదనమాట, స్కూల్ దగ్గరికి వచ్చేది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి అమ్మ పొట్టి అని పిలవకండి అమ్మ, ఇంటికి వచ్చి చాలా గోల్ చేసేస్తుంది అని అమ్మ చెప్తూ ఉండేదండి. కానీ వాళ్ళు నన్ను పేరెట్టి పిలవకపోయినా పొట్టి అని ఎలా పిలిచినా నేను ఆ కాసేపు కోపంగా ఉండేదాన్ని. లేకపోతే గట్టిగా వాళ్ళని తిరిగి ఏదో ఒక మాట అనడము, నువ్వు నన్ను పొట్టి అన్నావంటే నువ్వు బండదానివి, నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని తిరిగి సమాధానం చెప్పేసేదాన్ని, వచ్చేసేదాన్ని, అక్కడితో వదిలేసేదాన్ని. బట్ ప్రజెంట్ ఉన్న పిల్లలు అలా ఉండట్లేదండి. ఎవరైనా ఒక మాట అంటే దాన్ని చాలా పర్సనల్గా తీసేసుకుంటున్నారు. పర్సనల్గా తీసేసుకుని మానసికంగా కృంగిపోతున్నారనమాట. సో నేను ఒకే మాట చెప్తానండి, నేను రిపీటెడ్గా చెప్తూ ఉంటాను, మనం ఒకరిని ఒక మాట అనొద్దు, మనం ఒక మాట పడొద్దు అనే చెప్తాను. ఇప్పుడు మన పిల్లలు ఎవరిని ఒక మాట అనకపోయినా అందరి పిల్లలు అలాగే ఉండరు కదండి. ఎవరొకళ్ళు ఇలాగ పిల్లల్ని మానసికంగా హింసించాలి అనేసి చూస్తూ ఉంటారు. ఇది వాళ్ళ తప్పను కూడా అన్నను, వాళ్ళ మెంటాలిటీ అలాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి తమ వల్ల బాధపడుతూ ఉంటే అది చూసి ఆనందించే పైచాచిక ఆనందం అనమాట. దీని ఒక విధంగా చెప్పాలి అంటే అదొక పిచ్ అని కూడా అనొచ్చండి. అంటే ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉంటే, ఎదుటి వ్యక్తి బాధపడుతూ ఉంటే దాన్ని చూసి
సంతోషపడే ఒక రకమైన మానసిక రోగం అనమాట. సో ఇది వాళ్ళకి తెలియకుండానే అది అలా జరిగిపోతూ ఉంటుందండి. అంటే ఎదుటి వ్యక్తిని నువ్వు పొట్టుగా ఉన్నావని, నువ్వు నల్లగా ఉన్నావని, నువ్వు అలాంటి దానివని, నువ్వు ఇలాంటి దానివనేసి మాటలు అనేసి వాళ్ళు ఆపోజిట్ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటే వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారన్నమాట. సో నేను ఈ విషయంలో నేను ఏమని చెప్తాను అంటే, మన పిల్లల్ని ఎవరైనా ఇలాగా ఇబ్బంది పెడుతూ ఉంటే, మాటలు ఏమన్నా అంటూ ఉంటే మన పిల్లలు ఏడ్చేలాగా మనం అస్సలు పెంచొద్దు. మన పిల్లల్ని ఎవరైనా ఏదైనా అంటే తిరిగి సమాధానం చెప్పేలాగైనా ఉండాలి, లేదా ఎవరైనా అన్న మాటల్ని మనసుకి తీసుకోకుండా అయినా ఉండాలి. అలా మనం మన పిల్లల్ని పెంచాలి. నేనైతే నా షాను మనుని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తున్నానండి. ప్రతి విషయంని నేను వాళ్ళకి కథల రూపంలో చెప్తాను. కోపం, పగ, జలస్ ఇవంటే ఏంటి, ఇవి ఎలా ఉంటాయి, వీటి వల్ల మనకి జరిగే నష్టం ఏంటి అన్నది వాళ్ళకి విడమర్చి కథల రూపంలో చెప్తూ ఉంటాను. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచి ప్రేమ, దయ అన్నది నేర్పిస్తూ ఉండాలండి. నేను వీటి గురించి ఆల్రెడీ చాలా విషయాలు పేరెంటింగ్కి సంబంధించి షార్ట్లు అయితే చేశాను. బట్ కంటెంట్ వీడియోస్ ఎప్పుడు ఎవరికి రీచ్ అవ్వండి. నేను మా పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇలాగ చాలా కథలు చెప్తూ ఉంటానన్నమాట. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ, దయ, జాలి అన్నది ఉండాలండి ఖచ్చితంగాని. ఇప్పుడు ఈరోజు ఒక అబ్బాయి చనిపోవడానికి కారణం వాళ్ళ సీనియర్స్ ఎంత బులింగ్ చేస్తే ఆ పిల్లోడు మనస్తాపానికి గురై చనిపోయాడో ఆలోచించండి. అసలు నాకు అర్థం కాదండి. చిన్న పిల్లలు, ఇప్పుడు ఈ పిల్లోడికి 15 సంవత్సరాలు ఉంటే ఆ పిల్లలకి 16 సంవత్సరాలు. ఇంత 16 ఇయర్స్ ఏజ్లోనే పిల్లలకి ఇంత క్రూరత్వం ఎందుకు వచ్చేస్తుంది? ఇంత హార్డ్గా పిల్లలు ఎందుకు తయారైపోతున్నారు? ఎదుటి వ్యక్తి మీద జాలి, పాపం అని, కర్టసి ఇలాంటివి ఏమీ ఉండవా? అలాంటివి ఏమీ పిల్లలకి తల్లిదండ్రులు టీచ్ చేయట్లేదా? నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత దారుణమైన ర్యాగింగ్ ఎక్కడైనా ఉంటుందండి. ర్యాగింగ్ అంటే ఏదో సరదాగా కాసేపు ఏడిపించామా, తర్వాత మనం అంతా క్లోజ్ అయిపోయామా అన్నట్టు ఉండాలి తప్పించి దాన్ని మరీ పర్సనల్గా తీసుకుని ఎదుటి వ్యక్తి మానసికంగా కృంగిపోయి చనిపోయేంత వరకు చేయడం అన్నది అసలు కరెక్ట్ కాదు. చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారు అని పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి వాళ్ళు సమర్థించుకుంటారు. ఒక మనిషి ప్రాణం తీసే అంత క్రూరత్వం ఉంది నీ పిల్లల్లో అంటే అది చిన్నతనం అయితే అసలు కానే కాదు. పిల్లలు ఈరోజు ఇంత క్రూరంగా మారిపోవడానికి రీజన్ ఏంటి అంటే మేబీ ఒక రకంగా సోషల్ మీడియా కూడా కావచ్చు. అంటే హింసని ఎలా చేయొచ్చు అన్నది కూడా మనము సినిమాల్లో కానీ లేదా షార్ట్ ఫిలిమ్స్ ఓటీటీలో ఎందులో అయినా మనం చూస్తూ ఉంటాము. అవే చూసి పిల్లలు అదే హీరోయిజం అనుకుని వాటిని ఫాలో అయిపోతూ ఉంటున్నారు. దీనివల్ల ఒక నిండు ప్రాణం తల్లిదండ్రులు ఆ పిల్లల మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారండి. అనవసరంగా ఆ పిల్లోడు చనిపోయారు. ఇప్పుడు ఆ చనిపోయిన అబ్బాయి చాలా మంచి పిల్లోడు అంటండి, నెమ్మదస్తుడు అంట. తనకి ఇంకా బాస్కెట్బాల్ అంటే చాలా ఇష్టం అంట. ఎప్పటికైనా నేను బాస్కెట్బాల్లో ముందుకు వెళ్ళాలి అని ఇలా డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నాడంట. ఈ పిల్లోడు చాలా నెమ్మదిగా ఎవరైనా ఏమన్నా అంటే ఒక మాటని తీసుకొని లేడు. అలాగే ఎవరైనా ఏమన్నా అంటే దానికి తిరిగి సమాధానం చెప్పలేని మనస్తత్వం కారణంగా తనలో తానే కృంగిపోయి మానసికంగా చాలా బాధను అనుభవించి చివరికి ఇంకా అనవసరం ఈ లైఫ్ అన్నట్టుగా అనుకున్నాడో ఏమో మరి పాపము. అన్ని 26 ఫ్లోర్స్ నుంచి కిందకు దూకి చనిపోయాడంటండి. చాలా బాధాకరం కదా. సో నేను మీకు ఇదే చెప్తానండి, మన పిల్లల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన పిల్లల్ని మనమే స్ట్రాంగ్గా ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలాంటి మాటలు ఎవరన్నా కూడా అన్నీ రిసీవ్ చేసుకునేలాగా మన పిల్లల్ని మనము పెంచుకోవాలండి. అలా పెంచాలి అంటే ఒకేసారి పిల్లలు ఎదిగిపోయాక మనం దాన్ని అలా చేయడం అన్నది పాసిబుల్ కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి కథలు చెప్పండి, నీతి కథలు చెప్పండి. ఇది మంచి, ఇది చెడు. ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను ఇలా మాట్లాడినప్పుడు దాన్ని నువ్వు ఎలా రిసీవ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా నువ్వు దానికి సమాధానం ఎలా చెప్పాలి. లేదు సమాధానం చెప్పలేకపోతున్నావా, కనీసం మనసుకి తీసుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలి అన్నది పిల్లలకి నేర్పించండి. ఇప్పుడు ఒక మాటని పిల్లలు తీసుకోలేనప్పుడు దాన్ని వాళ్ళ మనసుకి చాలా పర్సనల్గా తీసుకున్నారనుకోండి, ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి పిల్లలకి నేర్పించండి. మన వంతు ప్రయత్నం మనం చేద్దాము, మిగతాదంతా వాళ్ళ రాత అనేసి అప్పుడు వదిలేద్దాము. మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండా అయ్యో అయిపోయింది అని అనుకుంటే అది అసలు లాజిక్కే కాదు కదండి. మన వంతు ప్రయత్నం మనం చేయాలి ఫస్ట్ అయితేని. పిల్లల్ని స్ట్రాంగ్గా పెంచండి. ఎవరు ఏదన్నా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, లేదా తిరిగి అంతే స్ట్రాంగ్గా సమాధానం చెప్పగలగాలి. మనము వన్స్ సమాధానం చెప్పాము అంటే మన జోలికి మళ్ళీ వాళ్ళు తిరిగి రాకూడదు. అమ్మో దీనికి సమాధానం చెప్తుంటే మనని ఇంకా గట్టిగా ఇచ్చి పడేస్తుంది, మనకి ఎందుకు వచ్చిందో దీన్ని మనం ఏడిపించొద్దు అని అనుకోవాలన్నమాట. మన జోలికి తిరిగి రాకుండా మనం సమాధానం చెప్పగలిగేలాగా ఉండాలి.
ఇవన్నిటిలో బెస్ట్ ఏమనుకుంటానంటేనండి నేను, మనము తిరిగి సమాధానం చెప్పడం కన్నా ఎవరైనా ఏమన్నా అంటే ఫస్ట్ మనము రియాక్ట్ అవ్వకుండా ఉండడము పిల్లలకి నేర్పించడం బెస్ట్ అనుకుంటున్నాను. నాకు ఈ ఫస్ట్ రియాక్ట్ అయిపోయే నేచర్ ఎక్కువ అనమాట. నేను ఇప్పుడు అది కంట్రోల్‌లో చేసుకుంటూ పిల్లలకి కూడా నేర్పించాలి అని అనుకుంటున్నానండి. ఫస్ట్ రియాక్ట్ కాకుండా ఉంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే అక్కడికే సాల్వ్ అయిపోతాయి అనుకుంటున్నాను. ఇంకా మనం ఎంత రియాక్ట్ కాకపోయినా మరీ రెచ్చిపోతప్పుడు మనము చెప్పే సమాధానానికి వాళ్ళు తిరిగి మాట్లాడకుండా సమాధానం చెప్పేలాగైనా ఉండాలి. ఫస్ట్ మనము రియాక్ట్ అవ్వకుండా మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవడం అన్నది పిల్లలకి నేర్పించాలి. నేను ఇందులో ఎప్పుడు ఫెయిల్ అవుతున్నానేమో అని అనిపిస్తదండి. నా కోపాన్ని నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను. ఈ సంవత్సరంలో నేను ఈ కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి అన్నది ఫస్ట్ మెయిన్ అనుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్ అవుతేనే నా పిల్లల్ని నేను మంచిగా ట్రైన్ చేయగలుగుతాను ఈ విషయంలోని. ఒకవేళ బయట వ్యక్తులు మనకి సంబంధం లేకపోయినా కొంతమంది ఉంటారండి, నోరేసుకొని పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గర కోపాన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవాలని అనుకోవట్లేదు. ఇచ్చి పడేయాలని అనుకుంటున్నాను. రీసెంట్‌గా చాలామందికి ఇచ్చి పడేసాను ఇలాగా. మూసుకొని పడున్నారనమాట. సో, ఇది నేను పిల్లల విషయంలో చెప్పాలి అనుకుంటున్నానండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రేమ, జాలి, దయ, ఎదుటి వ్యక్తిని ట్రీట్ చేసే విధానం పిల్లలకి నేర్పించాలి. అంటే నువ్వు నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, లావుగా ఉన్నావా, అందంగా ఉన్నావా, దాన్ని చూసి పిల్లలు ఎదుటి వ్యక్తిని వాళ్ళ అపీరియన్స్‌ని చూసి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అన్నది కాదండి. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా కూడా మన అందరితోటి వే ఆఫ్ టాకింగ్ అన్నది ఒకేలాగా ఉండాలి. ఎదుటి వ్యక్తి అపీరియన్స్‌ని చూసి ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము, ఒకళ్ళ మీద ప్రేమని పెంచుకోవడము, ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకోవడము ఇలాంటివన్నది చేయకూడదు. అందరి దగ్గర మన పిల్లల ప్రవర్తన ఒకే విధంగా ఉండాలి. ఎవరిని నొప్పించకూడదు మన పిల్లల మనస్తత్వము. అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు కూడా వాళ్ళ మనసుకి తీసుకోకుండా మన పిల్లల్ని మంచిగా పెంచండి. మెయిన్‌గా పిల్లల్లో ఈ మధ్య కాలంలో పిల్లలకి ప్రేమ, జాలి, దయ ఇవేమి ఉండట్లేదండి. ఇలా లేకపోవడం వల్లే ఎదుటి వ్యక్తిని బాధపెట్టి వాళ్ళు చనిపోయే వరకు తీసుకెళ్ళిపోతున్నారన్నమాట. అది పిల్లలకి మెయిన్ పేరెంట్స్ టీచ్ చేయాల్సింది. నిన్న నైట్ పడుకునేటప్పుడు నేను మా ఆయన ఇదే విషయాన్ని డిస్కస్ చేసుకున్నామండి. అదే ఈ బాబు ఇలా చనిపోయాడంట ఈ బాబు చాలా బాధాకరమైన విషయం అనేసి మా వారు కూడా అంటున్నారు. సో, పిల్లల్ని మంచిగా పెంచుకుందామండి. ఎదుటి వ్యక్తి జోలికి మన పిల్లల్ని వెళ్ళొద్దు. ఎవరైనా మన జోలికి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలన్నది మనము పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించుకుందాము. సో, ఇంకైతే మాత్రము నేను మీతో మాట్లాడుతూ ఇంట్లో పనులన్నీ మ్యాక్సిమం పూర్తయిపోయినాయండి. ఇంక పడుకునే ముందు పిండైతే రుబ్బుతాను. ఇంకా నేను స్కూల్స్ కోసము చాలామంది అడుగుతున్నారండి. దానికోసం కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే షేర్ చేస్తానండి. అయితే ఇప్పుడు కొంచెము నార్మల్‌గా మాట్లాడేది వీడియో ఫుటేజ్ ఉంది. అది అయిపోయిన తర్వాత స్కూల్ విషయంలో నా ఒపీనియన్ ఏంటి అండ్ మనుని ఏ స్కూల్‌లో ఉంచుతున్నారని కూడా అడుగుతున్నారు. దానికోసం కూడా ఇప్పుడైతే నేను డిస్కస్ చేస్తానండి. మరి ఇది మీకు సోదిలాగా అనిపిస్తుందా? బోరింగ్‌గా అనిపిస్తే ఐయామ్ సారీ. బట్ నేను నా మనసులో ఉన్న విషయాలన్నీ మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, అది షేర్ చేసుకోవడానికి కూర్చొని మాట్లాడితే ఎవరు వినరండి. అందుకనేసి ఇలాగా ఇంట్లో పనులు చేసుకుంటూ మీతో అయితే మాట్లాడుతున్నాను. టైం అయితే 5:00 అవుతుందండి. నేను ఈ పనులన్నిటిని 2:30 కల్లా పూర్తి చేయాలి అనుకున్నాను. 2:30 నుంచి 3 లోపల పూర్తి చేయాలి అని అనుకున్నాను. బట్ నేను అస్సలు పనులు చేయడానికి మనసే పెట్టలేకపోతున్నాను. స్లోగా అలాగే యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఈ పనులన్నీ పూర్తి చేసేసానండి. నేను చెప్పాను కదా, ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి క్లీన్ చేయాలి అన్నాను. బట్టలన్నీ మడతలు పెట్టి సర్దుకోవాలి అని చెప్పాను. పిల్లల్ని చదివించాలి అన్నాను. ఇంకా ఫైనల్గా గిన్నెలు తోముకోవాలని చెప్పాను కదండి. అయితే అన్ని పనులు పూర్తి చేశాను, కానీ నేను అనుకున్న టైం అయితే అవ్వలేదు. ఇంకా లేట్ అయిందనమాట. యాక్చువల్లీ నేను ఏమనుకున్నాను, 3 కల్లా ఈ పనులు పూర్తి చేసేసి 3 to 5 మంచిగా పిల్లల్ని ప్రొడక్టివ్గా చదివిద్దాము. వాళ్ళ హోంవర్క్స్ అవి అసలు ఈ మధ్యకాలంలో చూడలేదు నేను ఒక 1 వీక్ నుంచి. అవి చేయించాలి అనుకున్నాను, కానీ ఇంకా అవి ఒక్కటే అవ్వలేదు. షాను వాళ్ళు ఆ ప్లేస్లో టేబుల్స్ అవి నేర్చుకున్నారు. ఇంకా అలా అయ్యింది. ఇప్పుడు చదివిద్దాము, ఇంకా పని ఏమీ లేదు కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు మా వారు అయితే ఫోన్ చేశారండి. మా పెదమావయ్య గారు ఇప్పుడు ఇంటికి అయితే వస్తున్నారంట. సో, పిల్లలైతే ఆటలాడి మళ్ళీ ఫ్లోరు కొంచెం చిరాకు అయ్యింది. పైపైన అయితే త్వరగా అయితే క్లీన్ చేసేస్తాను. ఇంకా పిల్లల కోసం అయితే స్నాక్స్ కింద రాగి జావ కాద్దాం అనుకున్నానండి. కాకపోతే మార్నింగ్ చేసిన ఉప్మా అయితే మిగిలిపోయింది. సో, ఇది తినిపించేసి కొంచెం పాలు అయితే తాగిచ్చేస్తాను. ఇంకా స్నాక్స్ కూడా అయిపోతుంది. బాగున్నారా మామయ్య గారు?
తాతయ్య హాయ్ చెప్పండి. తెలుసా తాతయ్య మా ఇంటికి మా ఆడపడుచు ఒక ఆవిడ వస్తూ ఉంటారు కదండి, నేను అక్క అని పిలుస్తాను. ఆ అక్క వాళ్ళ నాన్నగారండి ఇతను, నాకైతే మావయ్య గారు అవుతారు. అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నగారికి అన్నయ్య అనమాట, అంటే మా మావయ్య గారికి అన్నయ్య. సో నాకు పెద్ద మావయ్య గారు అవుతారండి. ఇంకా మావయ్య గారు వచ్చారు కదా, ఆయనకి గోరుమిటి పెట్టి మిక్చర్ అయితే పెట్టాను. ఆయన అయితే ఒక్కొక్కటి తిన్నారు. తర్వాత అయితే ఇంకా టీ పెట్టిన మావయ్య గారు, లేకపోతే కొబ్బరి బొండం నీళ్ళు తాగుతారని అడిగితే టీ పెట్టమ్మా టీ తాగుతాను అన్నారండి. ఇంకా టీ పెట్టాను. ఇంకా అలాగే మంచినీళ్ళు కూడా తీసుకురమ్మంటే మంచినీళ్ళు ఇచ్చానమాట. మా వారేమో ఆఫీస్ నుంచి వస్తూ పుచ్చకాయ అయితే తీసుకొచ్చారండి. మా మను తల్లి నేను స్నాక్స్ కింద నీకు పాలు ఇస్తాను, ఉప్మా తిన్నావు కదా అన్నానండి. వద్దు నేను పుచ్చకాయ తింటాను అనేసి మను అయితే పుచ్చకాయ తింటుంది, షాను అయితే మాత్రము ఒక గ్లాస్ పాలు అయితే తాగిందనమాట. ఇంకా పిల్లలిద్దరిని మా హస్బెండ్ అయితే కరాటేలో దింపేసి మావయ్య గారిని తీసుకెళ్ళి కరాటే నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి. మా వారైతే పిల్లలిద్దరిని కరాటే దగ్గర దింపేసి వచ్చేసారు. నేను మళ్ళీ తీసుకుని వచ్చానమాట, ఎందుకంటే మా వారు మావయ్య గారిని దింపేసి వస్తాననేసి వెళ్ళారు. మావయ్య గారిని భోజనం చేయండి అని అన్నాను, కానీ మావయ్య గారు నేను చేయనమ్మా, జస్ట్ ఇప్పుడే భోజనం చేసి వచ్చాను, మళ్ళీ ఎప్పుడో 10-11 ఇంటికి తింటాను, వద్దు నేను వెళ్ళిపోతాను అనేసి అన్నారు. ఇంకా ఆయన దింపేసి వస్తాననేసి వెళ్ళారండి. ఇంకా మనుకి ఏమో నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతుంది సైలెంట్ గాని, కొంచెం ఒక ముద్ద తినిపించేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాను. ఇంకా పిల్లలిద్దరూ కరాటే నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ అయితే కిందకి వెళ్ళి తనిష్క వాళ్ళతో ఆడుకున్నారండి. తర్వాత అయితే ఇప్పుడు మా షానుకేమో రూబిక్ క్యూబ్ క్లాస్ అయితే జరుగుతుంది. రూబిక్ క్యూబ్ క్లాస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను. రూబిక్ క్యూబ్ కానీ, అబాకస్ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ మీ పిల్లలకి నేర్పించాలి అని అనుకుంటే ఈ టీచర్ని కాంటాక్ట్ అవ్వండి. మెయిల్ త్రూ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఒక పక్కన షానుకేమో రూబిక్ క్యూబ్ క్లాస్ జరుగుతుంది, మరో పక్కన నేనైతే మనుని చదివిస్తున్నానండి. మను అసలు ఈ మధ్యలో చదవడానికి ఇంట్రెస్టే చూపించట్లేదండి, ఆడుకుంటాను అంటుంది తప్పించి బుక్స్ తీసి చదవట్లేదు. అందుకనేసి దాని హోంవర్క్స్ అయితే పక్క నుండి చేపిస్తున్నాను. టెక్స్ట్ కేర్ఫుల్లీ యాజ్ యువర్ టీచర్ రీడ్స్ ఇట్ అవుట్, దెన్ సే వెదర్ ద స్టేట్మెంట్ గివెన్ బిలో ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? ఇట్ వాస్ తారాస్ 16th బర్త్డే. 16th అప్పుడు నువ్వు ఫాల్స్ అని చెప్పాలి. ఫాల్స్. ఇట్ వాస్ తారాస్ 6th బర్త్డే. ట్రూ. Tara took a big cake to school. False. The party was in the evening. True. Tara teacher came to the party. False. Tara was very happy on her birthday. True. ఇంతసేపు ఆలోచిస్తున్నాం ఎందుకు? నెక్స్ట్, టిక్ ద రైట్ ఆన్సర్. It was Tara's dash birthday. 5th birthday, 1st birthday, 6th birthday, 7th birthday. 6. Tara's mother tied her hair with red clips, roses, ribbons. Okay. ఇంకా ఈ ఇయర్ కూడా ఎండింగ్ అయితే వచ్చేసింది కదండి. మా షానుకి అయితే March 3rd నుంచి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంక ఇవే లాస్ట్ ఎగ్జామ్స్ అనమాట షానుకి 2nd క్లాస్కి. తర్వాత నుంచి షానుకి ఇంకా 3rd క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఏప్రిల్ నుంచి. షాను కేవీ స్కూల్లో చదువుతుంది కదా, అది CBSE సిలబస్ అనమాట. మనుకి అయితే మాత్రము SSC సిలబస్ అండి. మనుకి ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇంక ఈ ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలకి ఈ సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోతుంది. మరి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి, నెక్స్ట్ ఇయర్ మనుని కేవీ స్కూల్లో వేస్తున్నారా, లేకపోతే ఇప్పుడున్న స్కూల్లో కంటిన్యూ చేస్తున్నారా అని అడుగుతున్నారు. నేనైతే మా పిల్లల్ని 10th క్లాస్ వరకు కేవీ స్కూల్లోనే చదివించాలి అనుకుంటున్నాను. ఇంకా పాసిబిలిటీ ఉంటే పిల్లలు ఇదే స్కూల్లో చదువుకుంటాను అంటే కనుక నేను ఇంటర్మీడియట్ కూడా కేవీ స్కూల్లోనే చదివించేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలు చదువుతున్న కేవీలో ఇంటర్మీడియట్ వరకు ఉన్నదండి. సో ఇంటర్ కూడా ఇక్కడే మనం చదివించుకోవచ్చు. కాకపోతే మా హస్బెండ్ ప్లాన్ ఎలా ఉంది అంటే, పిల్లలు 6th క్లాస్ చదివే వరకు కేవీ స్కూల్లో ఉంచి 7th నుంచి మనము నారాయణ కానీ లేకపోతే చైతన్య ఇలాగా ఆ స్కూల్లో వేద్దాము. అది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే IIT సైడ్ వెళ్ళాలి, మాకు మెడికల్ సీట్ ఖచ్చితంగా రావాలి అని ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే అందులో వేద్దామని అంటున్నారు. నేనైతే మాత్రము అంతేమో వద్దులే, ఇదే స్కూల్లో కంటిన్యూ చేసేద్దాము, ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ చేసి ఇందులో వేసాం కదా, ఇంకెందుకు శ్రీవారు అని అంటున్నాను. ఏమో ఆ ఏజ్ వచ్చేసరికి ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరుగుతుంది
జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మాత్రము నెక్స్ట్ ఇయర్ మనునైతే మాత్రం నేను కేవీ స్కూల్లోనే వేస్తాను. చాలామంది కేవీ స్కూల్ అడ్మిషన్ పడిందా అని అడుగుతున్నారండి. అడ్మిషన్ నోటిఫికేషన్ పడగానే నేను కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేస్తాను, వ్లాగ్లో కూడా మీకైతే డిస్కస్ చేస్తాను. సో ఇంకా కేవీ స్కూలే ఎందుకు అని అడిగితే కనుక కేవీ స్కూల్లో వేసిన తర్వాత షానుకి ఇంగ్లీష్ బాగానే మాట్లాడడం వచ్చేసిందండి. అంటే మా షానుకి ఇంగ్లీష్ మాట్లాడడము ముందు నుంచే కూడా వచ్చు, కానీ కేవీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఇంగ్లీషు బాగా ఇంప్రూవ్ అయ్యింది. దాంతోపాటు షానమ్మకి హిందీ మాట్లాడడము, హిందీ చదవడము, హిందీ అర్థం చేసుకోవడము ఇవన్నీ చాలా బాగా వచ్చాయండి. జస్ట్ 1 ఇయర్లోనే ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు స్లోగా చిన్న చిన్న పదాలు హిందీలో మాట్లాడడం కూడా వచ్చిందనమాట. కరెక్ట్గా ఇంకొక సంవత్సరం కేవీలో ఇలాగే కంటిన్యూ అవుతే కనుక షానుకి పూర్తిగా హిందీ మాట్లాడడం కూడా వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ కేవీ స్కూల్లో మనకి ఏంటంటే అన్ని రకాల పిల్లలు ఉంటారండి. అంటే ఒక్క తెలుగు మాట్లాడే వాళ్ళే కాదు, తమిళం, మరాఠీ, మలయాళం ఇలా అన్ని స్టేట్ల పిల్లలు ఉండడం వల్ల పిల్లలకి వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం అన్నది బాగా వస్తుంది. సో దట్ వాళ్ళకి లాంగ్వేజ్ అన్నది డెవలప్ అవుతుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. అన్ని స్టేట్స్ పిల్లలతో ఉంటారు కాబట్టి పిల్లలకి అందరితో బాగా మింగిల్ అవ్వడము, ఇంటరాక్ట్ అవ్వడం అన్నది వస్తుందన్నమాట. ఇంకా నా ఉద్దేశంలో నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేనేంటి మా అన్నయ్యలేంటి. సో ఎక్కువ ఫీజులు లక్షలు కట్టేసి ప్రైవేట్ స్కూల్లో వేసేదానికన్నా మనకి తక్కువ ఫీజు అండి. అసలు ఫీజే లేదు, సంవత్సరానికి 6,000 కేవీలోని. ఇదే స్కూల్ బెస్ట్ కదా అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎక్కడున్నా అదే ఎడ్యుకేషను, అదే చదివండి. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని మనం కూర్చోబెట్టి చదివించుకుంటే సరిపోతుంది అన్నది నా ఒపీనియను. ఎక్కువ ఫీజు కట్టేసి వాళ్ళకి చాలా ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేయాలి అని నాకైతే అనిపించట్లేదు. ఇక్కడ చక్కగా 240కి వచ్చేస్తుంది. కాసేపు ఆడుకున్న తర్వాత నేను ఒక 1/2 అవర్ ఫిజికల్ యాక్టివిటీ కోసము కరాటీకి తీసుకువెళ్తున్నాను. సాటర్డే సండే డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్తున్నాను. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ చదివిస్తున్నాను. ఒక్కొక్క రోజైతే అబాకస్ క్లాస్ అవి ఉంటుంది. అలా సరిపోతుందనమాట. నేనైతే మా పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ అయితే క్రియేట్ చేయాలనుకోవట్లేదండి. నేను మ్యాక్సిమం ఇంట్లో నాకు తెలిసినవి నేను చదివిస్తూ వాళ్ళ హోంవర్క్స్ చేపిస్తూ ఇలా చదివిచ్చేస్తాను. కానీ ఒక్కోసారి అనిపిస్తుందండి, మా షాను మను చాలా తెలివైన పిల్లలు. ఏదైనా కూడా ఒకసారి విన్నారంటే అలా గుర్తుపెట్టేసుకుంటారు. మరి ఇలాంటి పిల్లల్ని పెద్ద స్కూల్లో వేస్తే ఇంకా తెలివితేటలతో అయిపోతారేమో, చాలా తెలివైన పిల్లలు అయిపోతారేమో అని అనిపిస్తూ ఉండేది. అయితే నాకు ఎప్పుడైతే ఇలాగా పిల్లలు స్ట్రెస్ ఫీల్ అయిపోయి చనిపోతున్నారు అని ఇలాంటివి విన్నప్పుడల్లా వద్దు, నా పిల్లలకి స్ట్రెస్ వద్దు, ఆడుతూ పాడుతూ చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, స్కూల్లో మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, ఇదే స్కూల్లో చదివిద్దాము అనేసి అనిపిస్తుంది. రీసెంట్ టైంలో నేను చాలా న్యూస్లు ఇవైతే చూశానండి. ఇలా స్ట్రెస్ ఎక్కువైపోయి పిల్లలు చనిపోతున్నారు అనేసి. ఇలాగ విన్నప్పుడల్లా నాకైతే నేను చాలా మంచి పని చేశాను. నా షానమ్మని కేవీ స్కూల్లో వేసేసి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, పిల్ల రిలాక్సింగ్గా ఉంటుంది, ఎలాంటి స్ట్రెస్ ఉండట్లేదు. ప్లస్ ఆడుతూ పాడుతూ చదువుకోవడం వల్ల ఏది చదువుకున్నా కూడా వాళ్ళకి మంచిగా గుర్తుంటుందండి. సో అందుకనేసి నేను మనును కూడా అందులోనే వేసేస్తాను. నాకున్న తెలివితేటల్ని, నాకున్న నాలెడ్జ్ని, నాకున్న చదువుని నాకు వచ్చినంత వరకు నా పిల్లలకి చెప్తాను. నా హస్బెండ్కి వచ్చింది నా హస్బెండ్ చెప్తారు. పిల్లలు స్కూల్లో నేర్చుకునేది ఎలాగో నేర్చుకుంటారు కాబట్టి అలా వాళ్ళ చదువు అలా వెళ్తుంది. నాకైతే పిల్లలు ఏదో పెద్ద ఉద్యోగాలు చేసేసి పెద్దగా సెటిల్ అయిపోవాలన్న అంతంత కోరికలు అయితే ఏమీ లేవండి. నేను ఇంకొకటి ఏమనుకుంటానంటే ప్రతి ఒక్కళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడాలండి. ఎవరైనా కూడా ₹1 సంపాదించుకునేలాగానే ఉండాలి. అయితే డబ్బులు సంపాదించడానికి పెద్ద డిగ్రీలే అవసరం లేదు, మంచి తెలివితేటలు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటే సరిపోతుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో అదే నేను మా పిల్లలకి నేర్పించాలి అని అనుకుంటున్నాను మెయిన్గాని. ఇంకా వాళ్ళ ఇష్టమేంటి, వాళ్ళు ఏం చదువుకోవాలన్నా నేను చదివించడానికి మేము రెడీగానే ఉన్నాము. బట్ ఇంత చిన్న వయసులో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అయితే క్రియేట్ చేయొద్దు. ఆడుతూ పాడుతూ వాళ్ళ చిన్నతనం అయితే మంచిగా గడవాలనేసి అనుకుంటున్నాం అనమాట. ఇప్పటి వరకు నేను చెప్పింది నాది, మా ఆయన ఒపీనియన్ మాత్రం మీతో షేర్ చేసుకున్నానండి. మా పిల్లల కోసం మా ఒపీనియన్ ఎలా ఉంది అన్న చెప్పాను అంతే. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోలో నేను మాట్లాడిన విషయం పైన మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.